ఇప్పుడు మనం చిరంజీవి గారు తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసిన రీమేక్ మూవీస్ ఎన్ని, వాటి రిజల్ట్ ఏంటనేది ఈ పార్ట్ 2 వీడియోలో చూద్దాం. పార్ట్ 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. నెంబర్ 9 శంకర్ దాదా ఎంబీబీఎస్. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. ఈ మూవీని హిందీలో సంజయ్ దత్ నటించిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ నుంచి జేఎన్సీ పరంజిత్ తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. నెంబర్ 10 ఠాగూర్. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీని తమిళ్లో విజయకాంత్ నటించిన రమణ అనే మూవీ నుంచి వివి వినాయక్ తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 11 స్నేహం కోసం. ఈ మూవీ 1999లో రిలీజ్ అయింది. ఈ మూవీని తమిళ్లో శరత్ కుమార్ నటించిన నాట్ పుక్కాగా అనే మూవీ నుంచి కేఎస్ రవికుమార్ తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగులో ఫ్లాప్ అయింది. నెంబర్ 12 హిట్లర్. ఈ మూవీ 1997లో రిలీజ్ అయింది. ఈ మూవీని మలయాళంలో మమ్ముట్టి నటించిన హిట్లర్ అనే మూవీ నుంచి ముత్యాల సుబ్బయ్య గారు తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 13 ది జెంటిల్మెన్. ఈ మూవీ 1994లో రిలీజ్ అయింది. ఈ మూవీని తమిళ్లో అర్జున్ నటించిన జెంటిల్మెన్ అనే మూవీ నుంచి మహేష్ భట్ హిందీలో రీమేక్ చేశారు. ఈ మూవీ హిందీలో డిజాస్టర్ అయింది. నెంబర్ 14 ఎస్పి పరశురామ్. ఈ మూవీ 1994లో రిలీజ్ అయింది. ఈ మూవీని తమిళ్లో సత్యరాజ్ నటించిన వాల్టర్ వెట్రివెల్ అనే మూవీ నుంచి రవిరాజ పినిశెట్టి తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో ఈ మూవీ ఫ్లాప్ అయింది. నెంబర్ 15 ఆజికా గోండారాజు. ఈ మూవీ 1992లో రిలీజ్ అయింది. ఈ మూవీని తెలుగులో చిరంజీవి గారు నటించిన గ్యాంగ్ లీడర్ అనే మూవీ నుంచి రవిరాజ పినిశెట్టి హిందీలో రీమేక్ చేశారు. ఈ మూవీ హిందీలో సూపర్ హిట్ అయింది. నెంబర్ 16 ఘరానా మొగుడు. ఈ మూవీ 1992లో రిలీజ్ అయింది. ఈ మూవీని కన్నడలో రాజ్ కుమార్ గారు నటించిన అనురాగ అరాలితు అనే మూవీ నుంచి కె రాఘవేంద్రరావు గారు తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 17 త్రినేత్రుడు. ఈ మూవీ చిరంజీవి గారికి 100వ సినిమా. 1988లో రిలీజ్ అయింది. ఈ మూవీని హిందీలో నాజరుద్దీన్ షా నటించిన జల్వా అనే మూవీ నుంచి ఏ కోదండరామిరెడ్డి తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో ఈ మూవీ ఫ్లాప్ అయింది. అండ్ హిందీలో వచ్చిన ఆ జల్వా మూవీ కూడా హాలీవుడ్లో వచ్చిన బెవెర్లీ హిల్స్ కాప్ అనే మూవీకి అన్అఫీషియల్ రీమేక్. నెంబర్ 18 చక్రవర్తి. ఈ మూవీ 1987లో రిలీజ్ అయింది. ఈ మూవీ తమిళ్లో శివాజీ గణేశన్ గారు నటించిన జ్ఞానవోలి అనే మూవీ నుంచి రవిరాజ పినిశెట్టి తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో ఈ మూవీ డిజాస్టర్ అయింది. చిరంజీవి గారు ట్రిపుల్ రోల్ యాక్ట్ చేసిన ఒక మూవీ ఉంది. అది కంప్లీట్ రీమేక్ కాదు, కానీ హిందీలో యాదవ్ కి భారత్ అనే మూవీ నుంచి ఇన్స్పైర్ అయి తీశారు. ఆ మూవీ పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి.